హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం సికింద్రాబాద్ నుంచి అయితే కాచిగూడ నుంచి అయితే విశాఖపట్నం వెళ్తున్నాము. ఆంధ్ర ట్రిప్ ఉంది, స్మాల్ ట్రిప్. దాని నుంచి అయితే లాస్ట్ వరకు చూడండి, ఎటు మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కాచిగూడ ట్రైన్ అయితే వచ్చింది, ఎక్కాము, స్టార్ట్ అయింది. ట్రైన్ అయితే రిజర్వేషన్ అయితే చేసుకున్నాం. మంచిగా రిజర్వేషన్ చేసుకున్నాక కూడా టికెట్ కన్ఫర్మ్ కాలేదు. ఏమంటే తుఫాన్ అనేసి ఆంధ్రాలో అన్నీ క్యాన్సిల్ అయిపోయి టికెట్లు అయితే జనరల్ అయితే వెళ్తున్నాము. స్టార్ట్ అయింది వైజాగ్ వెళ్ళి అక్కడి నుంచి మావాడైతే ట్రైన్ స్టార్ట్ చేసి ముందు ట్రావెలింగ్ చేసుకుంటాము. అన్నీ మంచిగా వాళ్ళని ఫ్యాన్ ఏదో పాట పాడినారు, పాట పాడమాట. నెక్స్ట్ అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయింది, వైజాగ్ వచ్చింది. స్టేషన్కి వచ్చి ఏం చేయాలి, లగేజ్ అంతా నిలబడాలి. లగేజ్ అంతా పెట్టి బీచ్కి పోదాం ప్లానింగ్. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఇంకా దిగి డ్రెస్సులు అన్నీ చేసుకుని బయలుదేరుతున్నాం. సో ఆర్కే బీచ్ అయితే కలుపుకున్నాం. ఫస్ట్ ఆర్కే బీచ్కి వెళ్తే హార్బర్ వెళ్దాం అనేసి ఫిషింగ్ అన్నీ చూసుకున్నాం. సికింద్రాబాద్ నుంచి హార్బర్కి 150 రూపీస్ తీసుకున్నాం. లెఫ్ట్కి వెళ్తే ఆర్కే బీచ్, రైట్కి వెళ్తున్నాం కాబట్టి అంత మన ఫిషింగ్ అవన్నీ చూసుకోవచ్చు. అయితే వెళ్తున్నాం. ఇంకా అన్ని రోడ్లు వేస్తున్నారు. రోడ్లు వేసి ఆటోలు పోవాలంటే మేము నడుచుకుంటే ఆటోకి వెళ్తున్నాం. హార్బర్కి అయితే వచ్చాము. చూడండి, డ్రై ఫిష్. వాళ్ళైతే ఫిష్ షిప్స్ అనేవి వస్తాయి. వచ్చిన తర్వాత సేల్ అవ్వకపోతే అవన్నీ తీసి ఎండబెట్టి మళ్ళీ డ్రై ఫిష్గా తయారు చేసి మొత్తం ఎక్స్పోర్ట్ చేసుకుంటారు అంతా. చూడండి, మొత్తం అక్కడే షిప్పుల పైన అండేస్తారు. పైన మొత్తం ఒక ఫ్యామిలీకి 2-3 షిప్లు ఉంటాయి. అందరూ అయితే ఇప్పుడే మార్నింగ్ వచ్చారు అంతా ఫిష్ తీసుకొని. You said never let me go. You said never let me
ఇవైతే ఫిష్ ఎగ్స్, ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఎగ్స్లో కొంచెం 1000 మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. అంటే ఒక చేప ఎన్ని పిల్లలు పెడుతుందో మీరు ఊహించుకొని తెలిసిపోద్ది. ఇది చూడండి, ఇది అంతా ప్యాకింగ్ అండి, ఎక్స్పోర్ట్. ఇది అవునా, ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఐస్ వేసి బస్సులో ప్యాక్ చేస్తారు. బాగుంటుంది హార్బరు. ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనకు ఫ్రెష్గా తక్కువ దొరుకుతాయన్ని. ఎవరైనా వైజాగ్ ట్రిప్ వస్తే ఇదైతే మిస్ అవ్వద్దు. స్మెల్ అయితే బ్యాడ్ ఉంటుంది, కాకపోతే వచ్చి అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు మంచిగా. లైవ్ ఫిష్ ఉంటుంది, ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్, బాగుంటుంది. ఇదైతే ఏమన్నా అడ్వైస్ కావాలనుకుంటే వైజాగ్ వస్తే మెసేజ్ చేయండి కామెంట్ రూపంలో. అడ్వైజ్ ఇస్తాను, ఏమేమి తిరగాలి, ఎక్కడ ఉండాలి, ఇవన్నీ. వైజాగ్ బయట స్టేట్ నుంచి వైజాగ్ వచ్చే వాళ్ళకి కూడా అడ్వైజ్ ఇస్తాను. మనం ఇంతకుముందు దుబాయ్లో వచ్చిన చూడండి, దుబాయ్లో వచ్చిన అక్కడ కూడా జాబ్ కోసం ఎట్లా వెతకాలి, ఎక్కడ స్టే చేయాలి అవన్నీ చెప్పాను. దానికోసం కూడా నెంబర్ ఇస్తే కామెంట్ రూపంలో దాన్ని కూడా అడ్వైజ్ ఇస్తాను. రిటర్న్ అయితే దుబాయ్ నుంచి రిటర్న్ అయిపోయినా, ఇప్పుడైతే ఆంధ్ర తిరుగుతున్నా. అయితే మొత్తం చూడండి, గంపలు గంపలుగా అమ్ముతారు, కుప్పలుగా. బాగుంటుంది. ఒక 500 బుట్ట వస్తుంది. రొయ్యలు, ఇంకా కింగ్ ఫిష్, పీతలు, ఎక్స్ట్రాడినరీ. అవి చూస్తే తినాలనిపిస్తుంది మంచిగా. అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుని మంచిగా మన హైదరాబాద్ వేరే స్టేట్లకి అట్లా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మనకి బల్క్గా ఏమైనా ఫంక్షన్ కావాలనుకుంటే మంచిగా ముందు రోజు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసుకొని వచ్చేయాలి. కాబట్టి మనమే వెళ్ళి ఆటోలో వేసుకొని రావచ్చు మంచిగా. స్మెల్ అయితే బ్యాడ్ ఉంటుంది, కొంచెం చూసుకోండి. చూడండి, చాలా పెద్ద ఫిష్లు ఇవి. మినిమం 20 kgs ఉంటాయి, 20-25 kgs. చూడండి, ఎక్సలెంట్. కాకపోతే అంత బురద ఉంటుంది, దాంట్లోనే ఫిష్ ఉంటాయి. అక్కడికి వెళ్తే అది ఒకటే మైనస్. మనకు తెచ్చేటివి కూడా అక్కడి నుంచి తెస్తారు కాబట్టి డైరెక్ట్ చూస్తే మన కొంచెం గలీజ్ ఉంది. ఇదైతే కింగ్ ఫిష్ అండి. చూడండి, బయట మన కింగ్ ఫిష్ ఒక 700-600 ఉంటుంది, ఇక్కడ 350-400 వస్తుంది మనకు. అక్కడ అంతా డ్రై ఫిష్ అండి, మొత్తం కుప్పలు. మీకు ఎవరికైనా డ్రై ఫిష్ బిజినెస్ చేయాలనుకున్నా సరే ద బెస్ట్ వే.
ఇక్కడికి వెళ్ళి మనం అయితే ఆర్డర్ చేసుకుని మొత్తం తీసుకుని వీళ్ళతో మాట్లాడుకుని రెగ్యులర్గా సప్లై చేస్తారు వాళ్ళు. డ్రై ఫిష్ కూడా అబ్రాడ్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు వీళ్ళు. సౌదీలో, దుబాయ్ అన్ని కంట్రీలో డ్రై ఫిష్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు వీళ్ళు. మీకైనా ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే ద బెటర్ వే ఇది. చూడండి చిన్న బజార్లో ఉంటాయి, ఎవ్రీడే ఉంటుందండి బజార్. ఈరోజు అయితే సాటర్డే, యాక్చువల్లీ సాటర్డే లేం కాబట్టి కొంచెం తక్కువ ఉంది, లేకపోతే సండే రోజు అయితే ఫుల్ బిజీ ఉంటుంది. మా వాళ్ళు అయితే స్మెల్ భరించలేక రిటర్న్ అయిపోతున్నారు. వెళ్ళిపోదాం అంటే పోతున్నాం. ఎస్
హార్బర్ నుంచి అయితే బీచ్కి అయితే వచ్చేసాం మంచిగా. రిటర్న్ హాయ్ ఫ్రెండ్స్, రిటర్న్ అయితే వచ్చేసాము. వైజాగ్ బీచ్ హార్బర్ అన్నీ అయిపోయి శ్రీకాకుళం అయితే వచ్చేసాము ఫంక్షన్కి. మా విలేజ్కి వెళ్తున్నాము. రోడ్లో చూడండి, మంచి అట్మాస్ఫియర్ చాలా బాగుంది, కూల్గా వెదర్. ఇట్లాంటి చాలా 10 years తర్వాత విలేజ్కి వచ్చిన మంచి కూల్గా ప్రశాంతమైన ప్యూరిఫైడ్ గాలి వస్తుంది, మంచి ఆక్సిజన్. సిటీలో ఉండి బోర్ కొట్టి అప్పుడప్పుడు మీరు కూడా విలేజ్ రావాలనుకుంటూ మీ ఊరు అయితే కళ్ళు మూసుకుని వెళ్ళిపోయింది. నేనైతే బిజినెస్ వదిలిపెట్టి మరీ వచ్చేసిన జస్ట్ ఈ అట్మాస్ఫియర్ కోసం. వెదర్, హైవే రోడ్స్ అయితే ఎక్సలెంట్ అండి. ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైనా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే హైవేకి అయితే డెవలప్ కొంత ప్రాజెక్ట్ ఉంటుంది. హైవే అయితే ఇక్కడ నుంచి మన విశాఖపట్నం నుంచి మొత్తం ఒరిస్సా వరకు చాలా చాలా పెద్ద ప్రాజెక్టు, చాలా బాగుంది. ప్రతి విలేజ్కి చిన్న చిన్న లోపల నుంచి హైవే రోడ్స్ చూడండి. పైనుంచి హైవే వెళ్ళిపోద్ది, పక్క నుంచి విలేజ్కి వెళ్ళిపోద్ది. సేమ్ లైక్ అవుటర్ రింగ్ రోడ్లో ఉంటుంది. మీరైతే విలేజ్ వెళ్ళాలనుకుంటే మంచిగా విశాఖపట్నం విలేజ్ అయితే వచ్చేయండి. నేను అది ట్రిప్ వేయడానికి మంత్లీ ఏదో ఒక ఊరు వెళ్ళడానికి డిసైడ్ అయినా. హైదరాబాద్లో ఉండి బోర్ కొడుతుంది. వీడియో కానీ మీకు నచ్చుంటే ఒక లైక్తో కొంచెం మాకు సపోర్ట్ చేయండి.
ఫైనలీ వీడియో విలేజ్ అయితే వచ్చామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, చేసే ఎఫర్ట్స్ మీ నచ్చిందో కొంచెం చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఊళ్ళలాగా ఇంకొక ఫంక్షన్ పెడతా. ఫంక్షన్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, చిన్నపిల్ల డ్రెస్ కూడా వేసుకుంటుంది. మంచిగా మంచిగా చేస్తుంది. సపోర్ట్ చేయండి.